యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ? మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకు ఏమైనా కష్టాలు, సోదరులు, ఇరుకులు ఉంటే దేవుని మీద ఆ భారాన్ని మోపండి. మీరు దాన్ని పట్టుకొని వేలాడవద్దు. ఎందుకంటే మీరు ఆ ప్రాబ్లాన్ని పట్టుకోగలది అది ఇంకా పెద్దదైపోతాయి. కనుక మీరందరూ గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 34, 17, 18. దేవుని బిడ్డలారా, మనకు కలిగే ఇబ్బందులు, శోధనలు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా ఉంటున్నాయి. అయితే మనము వాటి అన్నిటి నుండి తప్పించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ముఖ్యంగా మంత్రప్రయోగాలు, చేతబడి శక్తులు, తర్వాత దురాత్మ క్రియలు, దుర్మార్గుల చేతుల నుండి కూడా మనం తప్పించబడాలి. అలా తప్పించబడకపోతే మన జీవితంలో మరి ఎంతో నష్టపోవాల్సి వస్తాయి. ఒక అతను ఎవడో తనకు విరోధి అయిన వ్యక్తిని చంపటానికి కూలి ఇచ్చి వాళ్ళు చంపటానికి డబ్బు ఇస్తే ఆ వ్యక్తి ఆ ఫోటో చూసి పరిగెత్తకుండా వెళ్ళి ఇంకొకరిని చంపేశాడు. అంటే ఇతనేమనుకొని అతను చంపేశాడు. తీర చూస్తే మరి అమాయకమైన ఏ పాప ఎరగని ఆ వ్యక్తి చంపబడ్డాడు. ఇటువంటి ఎన్నో కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. అయితే మనం ఎప్పుడు ఇటువంటి శోధ నుండి, కీడు నుండి, మంత్రప్రయోగాల నుండి ఎప్పుడు తప్పించబడతామంటే, మొదటిగా మనము దేవుని స్వరానికి లోబడినప్పుడనే విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మనకు కలిగే విపత్తులు, ప్రమాదాలు, కీడు, తెగులు, శాపం, మంత్రప్రయోగాలు, దుష్టుల చేతులు, వీటన్నిటి నుండి నువ్వు తప్పించబడాలంటే మొదటిగా దేవుని స్వర విని దానికి నువ్వు లోబడితే ఖచ్చితంగా నువ్వు తప్పించబడతావు. చూడండి, యేసును కలుసుకోవటానికి వచ్చిన జ్ఞానులు మరి ఏ రోజు చేతిలో పడకుండా దేవుడు అద్భుతంగా కాపాడాడు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని స్వర విని దేవుని మాటకు లోబడ్డారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12, 13 వచనంలో మనం చూస్తున్నాం. రెండవదిగా కళలు, దర్శనాలు, తర్వాత ఇన్స్పిరేషన్, ప్రేరేపణలు, ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. మనము పరిశుద్ధాత్మతో అనుసంధానం చేయబడాలి, పరిశుద్ధాత్మతో సవాసం కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని స్వరం ఈజీగా మనం వినగలుగుతాం. చూడండి, వీరికి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా, కళల ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా, ఒక దేవదూతను పంపి వారు హెచ్చరించినట్టుగా మత్తయి సువార్త 2:13లో చూస్తున్నాం. అంటే ఈ కళలు, దర్శనాలన్నీ ఆత్మ ప్రత్యక్షత వరాలు. పరిశుద్ధాత్మ దేవుడు 9 వరాలు సంఘానికి ఇస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి మీరు చదువుకుంటా వస్తే అక్కడ బుద్ధివాక్య, జ్ఞానవాక్యాత్మల వివేచన రాయబడి ఉంది. ఈ 3 వరాలు ఏదైతే ఉందో అది దేవుని యొక్క దర్శనాన్ని, కళల్ని మనకు క్లియర్గా అర్థమైనట్టుగా మనకు దేవుడు కళల దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆరాధికులనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. యేసును చూడగానే ఏం చేశారంటే సాగిలపడుతూ ఆరాధన చేసినట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో, 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఎవరైతే ఆరాధికులు ఉన్నారో వాళ్ళు ప్రతి కీడు నుండి, శోధ నుండి తప్పించబడతారు. మీరు దేవుని ఆరాధించేవారుగా ఉండాలి, దేవుని కనపరిచేవారుగా ఉండాలి. స్తుతి కొరకే దేవుడు మనం చేసి ఉన్నాడు అనే విషయాన్ని మీరు ఎప్పుడు ఎన్నడూ మర్చిపోబాకండి. దేవుని ఆరాధించటం మీ హక్కు. ప్రతి క్షణము మీరు దేవుని ఆరాధించాలి. చూడండి, కీర్తన 34:1 చదివితే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదని అంటున్నాడు. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు తెలుసా? దావీదు అబీమెలెకుకు చేతి నుండి తప్పించడానికి దేవుడు ప్రేరేపణతో సాగినప్పుడు రాసిన కీర్తన అది. 34:1
నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదని అంటున్నాడు. ఆ అనుభవమే ఆయన్ని తప్పించదని మనం చెప్పవచ్చు. కనుక ఈరోజు ఒకవైపు ఏ రోజులు, మరొక వైపు సౌలు, మరొక వైపు రకరకాలుగా శత్రులు మనం వెంటాడుకుంటూ వస్తున్నారు. మూడవదిగా మనం చూస్తే మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. చూడండి, వాళ్ళు కానుకలు పట్టుకుని వచ్చారు. విలువైన కానుకలు, వెండి, బంగారం, తర్వాత సాంబ్రాణి, ఇంకా అనేక వస్తువులు పట్టుకుని వచ్చారు. ఆ యేసుని కలుసుకోవటానికి ఉట్టి చేతులతో రాలేదు. దేవుని బిడ్డలారా, ఆ మత్తయి సువార్త 2:11 మనం చూస్తే అర్థమవుతుంది వాళ్ళు దేవునికి ఇచ్చేవారని. మన దేవుడికి ఎప్పుడైతే ఇవ్వటానికి ముందుకు వస్తామో అప్పుడు ప్రతిక్కి నుండి తప్పించబడతాం. నేను చాలాసారి చెప్తాను, దేవుడికి 2 కళ్ళు ఎవరంటే ఒకరు సేవకులు, మరి ఒకరు పేదవాళ్ళు. వీళ్ళిద్దరిని మనము మంచి దృష్టితో వాళ్ళని ప్రేమిస్తూ మనకు కలిగి ఉన్న వాటిని వాళ్ళకు పంచిపెడుతూ ఉంటే దేవుడు ప్రతిక్కి నుండి శోధనని తప్పిస్తాడు. కీర్తనలో బీదవాడిని కటాక్షించేవాడు ధన్యుడు, వాడు ఆపత్తు కాలమందు తప్పించబడతాడని బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. 41వ కీర్తన 1-2 వచనాలు చదవండి. హల్లెలూయా. ప్రతిక్కిడు తప్పించబడతారంట. కాబట్టి దేవునికి ఇచ్చేవారుగా మనం ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. అంతేకాదు, వారు జ్ఞానులై ప్రవర్తించారు. దైవ జ్ఞానం పొందిన వారు ప్రతి కీడు నుండి తప్పించబడతారు. ఈ మాటలు దేవుడు దీవించగాక. మనకు వచ్చే ఆపత్తులు రాబోతున్న దినాల్లో భయంకరంగా ఉండబోతుంది. ఎందుకంటే మన అంత్యదినంలో ఉన్నాం. అపాయకరమైన దినాలు వస్తాయని 2 తిమోతి పత్రిక 3:1 రాయబడి ఉంది. ఈ ప్రతి కీడు నుండి శోధన మీరు తప్పించబడాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ కార్యాలన్నీ మీరు పాటించాలి. పరిశుద్ధమ నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యో మళ్ళీ క్షమించి మన్నించి పరిశుద్ధపరచండి ప్రభా. నేను ఆరాధించేవారుగా స్తుతించేవారుగా చేయండి ప్రభా. తండ్రి ప్రభా, అయ్యా ప్రతి కీడును తప్పించబడాలని విషయాన్ని ఈరోజు మాట్లాడి ఉన్నారు తండ్రి. అలా ఉండాలంటే నాయన తండ్రి, నిన్ను ప్రభా వెదికేవారు గాను, నీ మాటకు లోబడేవారు గాను, అయ్యా తండ్రి ప్రభా నిన్ను ఆరాధించేవారు గాను, ప్రభా నీ యొక్క మాటను ప్రభా కైకొంటున్న వారు గాను మమ్మల్ని చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు ఇచ్చేవారుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-3 వచనం ఈ వాగ్దానం. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ.